హాయ్ అండి అందరికీ. నేనైతే గోంగూర ఎగ్ పులుసు చేస్తున్నానండి. ఇదంటే నాకు చాలా ఇష్టం, మా చిన్నమ్మాయికి ఇష్టం, అందరికీ ఇష్టమే. ఆల్మోస్ట్ అందరికీ నచ్చిద్ది నా ఈ గోంగూర. ఆఖరికి నా పెద్ద కోడలకు కూడా నచ్చిద్ది. భలే చేస్తారు అత్తయ్య గోంగూర అంటది. అందుకే ఈరోజు నా స్టైల్లో చేస్తాను, చూసేయండి. పోతే 4 ఉల్లిపాయలు కావాల్సిందే. దగ్గర దగ్గర పచ్చిమిరపకాయలు కూడా ఒక 20 దాకా వేస్తాను. 2 కట్టల గోంగూరండి, పుల్లగుంటుంది కదా, అందుకని పట్టిద్ది ఆ కారం. మళ్ళీ తరువాత టమోటాలు, కొంతమంది అయితే 1, 2 వేస్తారు. నేను అలా కాదు, 4. ఇంకా కావాలంటే ఇంకోటి ఎగస్ట్రా, ఇంకోటి కూడా 5 కూడా వేస్తా. టమాటాలు పండిని చాలా రుచిగా ఉంటుంది. అవన్నీ కట్ చేస్తున్నానండి ఇప్పుడు. ఆ కటింగ్ అయిపోయాక కూర చేస్తాను, చూసి మీరే వావ్ అంటారు. అంత బాగుంటుంది. నా పిల్లలకి అందరికీ నచ్చిద్ది గోంగూర ఎగ్ పులుసు. అందుకే ఓపికతో ఈరోజు చేయబోతున్నాను అన్నమాట. ఖచ్చితంగా 2 కట్టలండి. అది ఉడికితే ఎంతో కాదు, కొంచెమే అయింది. మా అమ్మ, మేము చిన్నపిల్లలప్పుడు ఈ గోంగూర ఎగ్గుతో భలే చేసేదండి. అందరు అంటారు, ఏంది కృష్ణవేణి టమాటాలు ఏంది అన్నేసావు అనేవాళ్ళంట. అయితే మాకు ఇష్టము, మేము అలాగే వండుకుంటాము అనేది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు తరిగి పెట్టుకున్నానండి ముందుగా. తర్వాత అంతకుముందే నేను ఎగ్స్ బాయిల్ చేసేసా. పోతే అవి చొట్టలు వచ్చి, అది వరకండి మేము చిన్నపిల్లలప్పుడు భలే ఒలిసేవాళ్ళం. మా ముందు పెట్టేది వలవమ్మని ఎగ్స్. ఎంత నీట్గా ఒలిసేవాళ్ళం, నీట్గా వచ్చేసేది పొట్టు. ఇప్పుడు అలా కాదు, కంటతో సహా వస్తున్నాయి. ఎంతసేపు ఉడకబెట్టిన చొట్టలు పగిలిపోయి. అందుకని నీట్గా నేను ముందుగా కడిగే ఉడకబెట్టుకుంటానండి, ఇంకప్పుడు బాగుంటుంది. తరువాత గోంగూర 2 కట్టలు గోంగూర అండి. అది 2-3 సార్లు కడిగానండి. అసలు గోంగూర కట్టకి ఏర్లతో సహా అమ్మినట్టున్నా, దానికంతా ఇసుకే. ఇంకా ఇది కనుక ఈ గోంగూర 3 సార్లు కడగకపోతే అసలు తినలేం. అంత కష్టపడ్డ కూర కూడా వేస్ట్ అయిపోద్ది. అందుకని దీని దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా, ఒక్కసారికి 2 సార్లకి 3 సార్లకి 4 సార్లకైనా నేను అడుగున చేత్తో ఇట్లా ఇట్లా తవుడుతా నీళ్ళల్లో. ఆ గోంగూర తీసాక ఇసుక తగిలిందా మళ్ళీ కడుగుతా, మళ్ళీ తీసి పక్కన పెట్టి మళ్ళీ తవుడుతా. చేతికి ఇసుక తగిలితే మళ్ళీ కడుగుతా. అలా చేస్తానండి నేను. మీరు కూడా అలాగే చేయండి, మళ్ళీ వేస్ట్ అయిపోయింది కదా. ఇక వంట స్టార్ట్ చేసా. స్టవ్ మీద డేక్షా పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకున్నా. తరువాత ఉల్లిపాయలు 3/4 వంతు ఉల్లిపాయలు వేసేసా. ముందు మీకు చూపిస్తున్నానండి, చూడలేదు కదా, చూడండి ఎన్ని టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు. ఇక తర్వాత పచ్చిమిరపకాయలు కూడా 1/4 వంతు ఉంచేసి 3/4 వంతు కూరలోకి వేసేసా. టమాటాలు అంతే, కొంచెం కొంచెం ఉంచేసి మొత్తం వేసేసాను అన్నమాట. అవి తరువాత తాలింపులో వేస్తానన్నమాట, అందుకని పక్కన పెట్టాను. ఇక గోంగూర అండి, అసలు ఎంత తీసుకుందో చెప్పలేం. కడిగి తర్వాత లాస్ట్లో మంచినీళ్ళు పోసి ఉంచానన్నమాట. ఒక్క నిమిషం ఉంచితే ఆకు బాగా విప్పారి ముడతలో ఉన్నావు ఇసుక కూడా రాలిపోయిద్ది అనమాట. అందుకని అంతసేపు ఉంచాను. ఇంకేం లేదు, పెట్టేసుకోవడమే ఆ డేక్షాలో చక్కగా. అందులో గోంగూర చాలా తాజాగా ఉందనుకోండి, మంచిగా టేస్ట్గా అనిపించింది. చూసారా, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువే ఉన్నాయి కదండి. ఆవిరికి చూడండి ఫోన్ ఎలా బోజరకు వచ్చేసిందో, అందుకే ఇంకొంచెం పైకి పెట్టాను అనమాట. గోంగూర చూడండి ఎంత తాజాగా ఉందో. అబ్బా, వండి నాకుందండి, తింటుంటే మామూలుగా లేదు. ఆకు పుల్ల పుల్లంగా అసలు ఎంత టేస్ట్గా ఉందో చెప్పలేం.
మొత్తం గోంగూర అంతా పెట్టి తర్వాత ఉడికించుకోవాలండి, అంతే. గోంగూర పెట్టాక చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. కొంచెమే ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గోంగూర, టమాటా. ఇదిగోండి చింతపండు, ఎంత ఒక్కతోన, ఆ టేస్టే వేరండి. అంత బాగుంటుంది. టమాటా పులుపు, గోంగూర పులుపు, లైట్గా చింతపండు పులుపు అనమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా గోంగూర పులుపు ఉందిగా, టమాటా పులుపు ఉందిగా, ఇంకెందుకు అనుకుంటారు కొంతమంది. కానీ నేను అలా కాదు, అన్నీ వేస్తాను. ఒక్కతోనే వేసాను చింతపండు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అసలు ఎంత కమ్మని స్మెల్ వస్తుందో చెప్పలేం, గోంగూర వేసి అవన్నీ వేసేసరికి. ఓకే, గోంగూర అయితే ఉడికిపోయింది. ఇక తాలింపు వేసుకోవడమేనండి. చూడండి, ఇప్పుడు ముందుగా గోంగూర ఉడికేటప్పుడు కొంచెం 2-3 స్పూన్లు వేసాను అంతే ఆయిల్. ఇప్పుడు తాలింపుకి 2 గరిటెలు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఇదిగోండి, బొటనీలు చిన్నులపాయలు ఒలిచాను. అబ్బా, గోరికను దానికి మధ్యలో గుచ్చుకుందో ఏమో, భలే జిమ్ 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 లాగుతుంది. అందుకని నేను బాండీకి వేడి చూపిస్తున్నాను అనమాట. అప్పుడు నొప్పి లాగేసిద్ది కదా, అందుకు. ఆయిల్ పోసేసానండి, చాలు. తరువాత ముందుగా ఇక ఎగ్స్ కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఎగ్స్ అన్నీ బాండీలో వేసేసానండి. ఇదిగోండి, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసాను. అప్పటికే బాండీకి అంటేసుకున్నాయి, అతుక్కున్నాయి. ఎగ్స్ ఊరికినే ఆయిల్లో వేసినా అతుక్కుపోతాయి, అక్కడ కండ లేచిపోయిద్ది. ఇంకా అందుకని ముందు ఫాస్ట్గా వేసేయాలి. తర్వాత అవి బాగా వేగాక, ఎందుకంటే ఘాట్లు పెట్టింది పేలుతాయండి, ముఖాన వచ్చి పడతాయని, అందుకని ఎగ్స్ ఘాట్లు పెట్టి వేసాను అనమాట. అసలు మా అమ్మ అయితే, మేము చిన్నపిల్లలప్పుడు ఎగ్స్ ఎన్ని అనుకున్నారు, ₹1కి 3 గుడ్లు మా అమ్మ తెమ్మనగానే తెచ్చేదాన్ని. ఏమైనా పప్పలు గిప్పులు కొనిపించేది కాదు. ఎక్కువగా ఎగ్స్ ఉడకబెట్టి ఇలాగ వేయించి ప్లేట్లలో తలా ఒకటి ఇచ్చేది మా అమ్మ. ఎందుకమ్మా ఇవి కొనుక్కోబాకండి, ఐసులు గొట్టాలు అలాంటివి వద్దు, ఇవి కొనుక్కొని తీసుకురా, నేను వండి పెడతాననేది. చిన్నులపాయ వల్ల చాలా మంచిగా స్మెల్ వస్తుంది అనమాట. తర్వాత కరివేపాకండి, కొంచెం వడిలింది, అందుకే నీళ్ళలో వేసి బాగా కడిగి వేసాను. దాంట్లో కొంచెం ఇంగువ కూడా భలే బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. చూడండి, తాలింపులు వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో. తరువాత ఇదిగోండి, ఒక్క టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇవి అంతకుముందు మిగిలిచ్చాను కదా, అవి. ఇంకా చూసుకోండి, చాలా చాలా బాగుంటుంది. తాలింపులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసాను కదండి. తర్వాత అది సాంబార్ పొడి కదండి, సాంబార్ పొడి. అది ఆయిల్లో వేగితే చాలా చాలా బాగుంటుంది. అది వేసేసాను. కొంచెం లైట్గా వేగింది కదా, కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను కదా తాలింపులో. ఇప్పుడు సాంబార్ పొడి వేసాను. ఇదిగోండి, 1 స్పూను సాల్ట్ వేసాను. ఎందుకంటే టమాటా ముక్కలు ఉన్నాయి కదా, దానికి కొంచెం సాల్ట్ పట్టితే బాగుంటుంది ఉల్లిపాయకి, పచ్చిమిరపకాయకి. అదిగోండి, ఎగ్స్ వేయించాను కదా, ఇప్పుడు అవి వేస్తున్నాను. ఘాట్లు పెట్టాను కదా చక్కగా. ఇప్పుడు ఆ మిశ్రమం ఘాట్లలోకి వెళ్ళి ఎగ్స్ చాలా రుచిగా ఉంటాయి. అది అందుకని వేయించుతున్నాను. వేయించే ఉంచాను కదా, దాంట్లో కలుపుతున్నాను అన్నమాట. దాంట్లో కొంచెం ఆ గ్రేవీ ఘాట్లు పెట్టిన ఎగ్స్లోకి వెళ్ళి బాగుంటుంది.
అందుకే తిప్పేస్తున్నాను. ఇంకెటొచ్చి ఇక మెదిపేసాను కదా, అందుకని ఇంకా పప్పు గుత్తి తీసేసి ఇంక అది గోంగూర కలిపేసుకోవడమే. చాలా బాగుంటుంది. చూసారా, ఎగ్స్లో తాలింపులు వేసాను కదండి, పచ్చిమిరపకాయ టమాటాలు ఉల్లిపాయలు ఏగిపోయాయి కదా, ఈ ఎగ్స్ వేసాను. తర్వాత ఇప్పుడు గోంగూర వేసాను కదా. అసలు బిర్యానీలోకి కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, చాలా చాలా బాగుంటుంది. కానీ మామూలుగా రైస్లో మాత్రం ఇలాగే చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి, ఆ టేస్ట్ వేరుకుంటుంది, చాలా బాగోదు కూడా. బిర్యానీలోకి అయితే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిందే, అప్పుడు చాలా బాగుంటుంది దానికి దీనికి. హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో గోంగూర ఎగ్ కర్రీ చేశాను. ఈ కర్రీ అంటే నా చిన్న కూతురికి చాలా ఇష్టం. ఈరోజు వస్తుంది, అందుకని ముందుగానే రెడీ చేసేసానమాట. అసలు మామూలుగా మా అమ్మాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దో. గోంగూర ఎగ్ అంటే ఇది పులుసు కూరే కదా, చాలా చాలా బాగుంది, కాలిపోతుంది. కలుపుకోవడం కూడా రావట్లేదు. ఇదిగోండి, సూపర్గా ఉంటుంది. నా స్టైల్లో చేశాను, ఒకసారి ట్రై చేయండి. అబ్బబ్బా ఎంత బాగుందో. పంట కింద ఎండుమిరపకాయ తగిలింది. అన్నీ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. చాలా చాలా బాగుంది. ఎక్కువ ఎక్కువ కలుపుకోవాలనిపిస్తుంది గోంగూర. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్. తినేస్తా తొందర.